హాయ్ హైదరాబాద్ హైటెక్ సిటీకి వచ్చానన్నమాట. ఎక్స్పో డెంట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో మా బ్రదర్ ప్రవీణ్ అన్న అమరాజులో డెంటల్ అని చెప్పి స్టాల్ పెట్టాడు. మనకి స్టాల్ వచ్చేసి 3, మన నెంబర్ వచ్చేసి 211 అన్నమాట. సో అందరం అక్కడికి వెళ్తున్నాం, రండి. ఇప్పుడే ఇంటి లోపల పోతున్నాం అన్నమాట. సో ఇదంతా హైటెక్ సిటీ. ఇక్కడ అన్ని రకాల ఎగ్జిబిషన్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో ప్రయాణ్ అయితే డెంట్ ఎక్స్పో కాడికి ప్రయాణ కాడికి వెళ్తున్నాం, రండి. ఇలా సండే కాబట్టి పబ్లిక్ చాలా బాగున్నారు. సో మొత్తం కార్స్ మొత్తం క్రౌడ్స్ ఫుల్ ఉన్నాయి అన్నమాట. సో మా కార్ ఏడు దొరకాలన్నా కూడా మినిమం 15 నిమిషాలు చూసుకున్నాం అన్నమాట. సో అంత పబ్లిక్ ఉన్నారు. సో రండి వెళ్దాం, ఇంకా లోపలికి వెళ్ళి చలో చూసుకుందాం, రండి. సో అదే అన్నమాట ఎక్స్పో డెంట్ స్టాల్ నెంబర్ 3 ఇదే మనది. సో దీనిలోనే మనం అమరాజు గ్లో డెంటల్ అనేది దీనిలోనే 211 అన్నమాట. సో ఇది ఎగ్జిట్. సో మనం ఎంట్రీ నెంబర్ 1 నుంచి రావాలి. సరిపోతుందండి. సో సండే కాబట్టి చాలా పబ్లిక్తో ఎంజాయ్ చేద్దామని మా బ్రదర్ పెద్దన్న శ్రీనాథ్ అన్న కూడా వచ్చాడు. శ్రీనాథ్తో వీడియో తీద్దామంటే పాపం కెమెరా తీస్తాను అన్ననే. సో మధ్యలో ఇప్పుడు శ్రీనాథ్ కూడా యాడ్ చేస్తా. సో ఇది డెంట్ ఎక్స్పో అంటే ఇట్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి థాయిలాండ్ ఇంటర్నేషనల్ ఫర్నిచర్స్ ఎక్స్పో అది కూడా జరుగుతుంది. సో థాయిలాండ్ సంబంధించిన ఆల్ A to Z మెటీరియల్ అని దాని దొరుకుతాయి అట, ఫర్నిచర్స్ అనేది. సో దాని టాపిక్ అయితే మనది ఎక్స్పో డెంట్ అని చెప్పి పడ్డది కొంత దగ్గర అన్న. సో ఇదే ఎక్స్పో డెంట్ హైదరాబాద్లో హైటెక్ సిటీలో జరిగిందన్నమాట. సో చలో లోపలికి వెళ్దాం. సో ఇదే ఎంట్రీ. ఇస్తుందండి, ఇలా పబ్లిక్ బాగుండరు, తిరిగి కాళ్ళని వస్తున్నాయి. అయినా లోపలికి ఇప్పటికే పైసలు తిరాల్సి వచ్చింది. సో రండి. సో స్టాల్ నెంబర్ 1, మనం పోయి స్టాల్ నెంబర్ 3 అన్నమాట. సో లోపల నుంచి మనకి స్టాల్ నెంబర్ 3 పోవాలి, ఇది ఎంట్రీ. సో ఇప్పుడు ఎంట్రీ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. సో లోపల చాలా చల్లగా ఉంది, పబ్లిక్తో చాలా బిజీ అందరూ ఉన్నారు. సో బయట వెచ్చగా ఉంది, లోపల చల్లగా ఉంది. పాపం ఇంకా మా సీనాన్న బాగా కష్టపడతాను, ఏం చేయాలి అర్థం. సీనాన్న పాపం వీడియో తీసుకుని వస్తాను. అంటే మన దాదాపు 50 lakhs మెటీరియల్ వరకు డెంటల్ సంబంధించిన పనులు. సో ఇప్పుడు ఎంట్రీ అది మధ్యలో ఫుడ్ కోర్ట్ అన్నమాట. సో మార్నింగ్ సెక్షన్ ఏంటంటే మన టిఫిన్స్ కానీ, టీస్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ అన్నీ అవైలబుల్ ఇటుంటాయి. లేదు మనకి మధ్యాహ్నం లంచ్ కావాలంటే మన బిర్యానీ సెంటర్ కూడా ఉంది, వెజ్ నాన్ వెజ్. సో ఇప్పుడు మనం ఇంకో స్టాల్ వెళ్తున్నాం. సో ఇప్పుడు మనం పోయి స్టాల్ నెంబర్ 3. సో ఇప్పుడు మన స్టాల్ నెంబర్ వచ్చేసి మన 211. సో మనం లెఫ్ట్ పోవాలి. ప్రవీణ్ అన్న స్టాల్. సో
ఇప్పుడే కస్టమర్లు వచ్చారు. అన్నయ్య బిజీ బిజీ ఉన్నాడు. సో ఇక్కడ కూడా మనకి బ్యాట్స్ కూడా సో అటు ఇటు మొత్తం వేరే పోయినా బిజీ పబ్లిక్తో ఉన్నారు. సో అన్నతో మాట్లాడదాం అంటే అన్న బిజీగా ఉన్నారు. హాయ్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ అమరాజు గ్లో డెంటల్ ఎక్విప్మెంట్స్. ఈరోజు హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఎగ్జిబిషన్ జరుగుతుంది, డెంటల్ షో. స్టార్టా. హాయ్, దిస్ ఈజ్ ప్రవీణ్, అమరాజు గ్లో డెంటల్ ఎక్విప్మెంట్స్ మేనేజర్ డైరెక్టర్. This is chair P2 Deluxe, new model chair. ఓకేనా, బాగుందా? మొత్తం జీరో డెప్ కిందికి వెళ్తుందా, చాలా లెంత్ కిందికి వెళ్తుంది, చూసావా మోడల్. అవునన్నా. ప్లస్ ఇక్కడ కూడా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఉంటుంది ఇక్కడ. 3 ways నుంచి. ఇంకోటి ఏంటంటే ఈ డబల్స్ ఇట్లా చిన్నగా అయితే బాగుంది, నీట్గా కదా. అప్పుడు ఫైబర్ వచ్చేది, ఇప్పుడు ఐరన్ వచ్చింది, కొంచెం నీట్గా ఉంది చిన్నగా. ఇప్పుడు కొంతమంది అలా డబల్ వచ్చేది, అప్పుడు గింత పెద్దగా ఉంది అని అడిగేది. ఇప్పుడు మంచి చిన్నగా ఉంది అన్న. దీని ఫ్యూచర్ వచ్చేసి ట్రేస్ रोटेशन. इसमें फ्यूचर फुल्ली प्रोग्रामेबल, ये 90 डिग्रीज रोटेशन रहता है सर, विथ हैंडल भी रोटेशन रहता है. अभी पेशेंट तो उठने के बाद में अंदर कर सकते हैं. देन स्पिट एंड मूवेबल, देन असिस्टेंट से फुल ऑपरेटिंग सर. फुट कंट्रोल ऑल्सो ऑपरेटिंग, स्पीड कंट्रोल भी रहता है उसमें. 0 प्रोग्राम से मतलब नीचे तक जाते, छोटा बच्चे के लिए भी बैठ कर सकते. लाइट को मेरे चेयर में मैं लाइट सेपरेट डलवाया इनसे. अच्छा, इनकी सर्विस की भाई मैं गारंटी देता हूँ 100%. 100% नोटरी करके भी दे सकता हूँ. इंटेंसिटी और बढ़ता है. मेरे को जितने लोग 24,000 29,000 और सबसे बेस्ट सर्विस है. कितने किलो के बाद धोखा खाया 35,000. बट इनको हर टाइम मेरे को सपोर्ट करता. थैंक यू सर. 1-2 दिन डिले होता बट काम हो जाता. नहीं कैमरा भी अटैच मैं वो नहीं रहता इसमें. 2 చైర్ ప్లాన్ చేస్తున్నాడు. ఓకే సార్. ఇంకొక పార్ట్నర్ ఉన్నాడు ఆర్థోడాంటిస్ట్, మన దగ్గర వస్తాడు ఆయన. ఓకే సార్. సో ఆయన ఏమంటున్నాడు, స్టార్టింగ్ లో కొత్త చైర్ పెడదాం అంటున్నాడు, స్టార్టింగ్ లో సెకండ్ పెడదాం అంటున్నాడు. సో కన్ఫ్యూజన్ లో మనోళ్ళే, నా బ్యాచ్మేట్స్ ఇంటర్మీడియట్ తో ప్లాన్ చేస్తున్నాం కదా. ఓకే ఓకే సార్. సో सेकंड का भी इनके पास है. इफ एट ऑल मेरा प्लान यू डिसाइड. चेयर देख लो, समझ इसमें क्या क्या है सर? मोटर सेक्शन भी रहता विथ ऑप्टिक स्केलर विथ माइक्रो मोटर कार्ड. एक्स्ट्रा खरीदने का कुछ भी नहीं. సో ఇది కాకపోయినా సెకండ్ కూడా మీ దగ్గరే ఉన్నాయి. సెకండ్స్ లో ఒక చైర్ ఉంది సార్, బాగుంది, మొత్తం చేసిన చూడొచ్చు.